హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. సో మార్నింగ్ అయితే మావయ్య గారికి నైవేద్యం అవన్నీ పెట్టడం అదంతా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట వంటలు అవన్నీ కంప్లీట్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ బిఫోర్ 9:30 లోపల అన్నీ అయిపోయేవి, కానీ ఇయర్ వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30 వరకు అయిపోయింది. సో ఫాస్ట్గా ఇంకా మావయ్య గారికి పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. అప్పుడు ఇంకా బతుకమ్మని చేద్దాము అనేసి కూర్చున్నాను. యాక్చువల్లీ ఇవాళ సద్దుల బతుకమ్మని చేస్తారనమాట, చిన్న బతుకమ్మని. దానికోసం పసుపు కుంకుమ చిన్న ప్లేట్లే తీసుకున్నాను. మనం ప్లేట్ ఎంత పెద్దగా తీసుకుంటే బతుకమ్మను అంత పెద్దగా పేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజుకి మాత్రం చిన్నగానే పెడదాము అనేసి చిన్న ప్లేట్లే తీసుకున్నానండి. బంతిపూలు 2 రకాలు, కొంచెం పత్రి కూడా బాదం ఆకులు అవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా పెట్టాల్సింది గుమ్మడి పువ్వు, గుమ్మడాకు. కింద బేస్కి ఫస్ట్ గుమ్మడి పువ్వు పెడతాము, తర్వాత తంగేడి పువ్వు కంపల్సరీ అనమాట, తంగేడాకు. బట్ ఈ ఇయర్ నాకు చాలా అంటే చాలా తక్కువ దొరికింది, దట్టు పక్కన ఆంటీ ఇచ్చారనమాట. నెక్స్ట్ సీతమ్మ వారి జడగంటలు. ఇంకా పూలు ఏవైనా మన ఇష్టం అనమాట, మనకి ఓపికను బట్టి మనము పేర్చుకుంటూ ఉండొచ్చు. ఎన్ని వరుసలు పెట్టాలి, ఇంత హైట్ పెట్టాలి అట్లా ఏం లేదండి. మనకి ఓపిక ఎంత ఉందో అంత ఇదిగా పేర్చుకోవచ్చు అనమాట. అంత నీట్గా, అంత హైట్, అన్ని వరుసలు అట్లా పేర్చుకోవచ్చు. కింద బేస్ పళ్ళం మాత్రం వెడల్పున్నది తీసుకుంటే బాగా పెద్దగా పేర్చుకుంటూ రావచ్చు. బట్ నేనైతే మాత్రం చిన్నది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నేను బతుకమ్మని చేసినప్పుడు మా మమ్మీ కంపల్సరీ ఉంటారనమాట. మా మమ్మీ పెద్ద బతుకమ్మని చేస్తుంది, నేను చిన్న బతుకమ్మని నేను చేసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ 2 నేనే చేసుకోవాల్సి వచ్చింది. అసలు చాలా కష్టమని కాదు కానీ కొంచెం మమ్మీ లేని ఇదైతే మిస్ అయ్యాను అనమాట. బికాజ్ మమ్మీ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా తను ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 2 బతుకమ్మల్ని నేనే పేర్చుకోవడం, ఇవన్నీ చాలా ఇంట్లో పని అంతా చక్కబెట్టుకోవడం ఇదంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది. అండ్ కొంచెం టయర్డ్గా కూడా అనిపించింది అనమాట. ఇది ఇంకా వెంటనే వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను ఫాస్ట్గా, ఎప్పుడుది అప్పుడే అన్నట్టు. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ బతుకమ్మలు ఆడతారనమాట, ఇక్కడ కాలనీలోనే, ఇంటి దగ్గరే. సో చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారు. ఆ వీడియోస్ కూడా మీకు మ్యాక్సిమం ఇదే రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్కేస్ నైట్ లేట్ అయితే కనుక రేపు మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్.